టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మానస. ఈరోజు మనము వెల్లుల్లి తయారు చేసుకున్నామండి. క్రిస్టియన్స్ చాలా ఇష్టమైనవి. ఇవి నైవేద్యంగా పెడతారు. కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, బెల్లం, వెన్న, హాఫ్ లీటర్ పాలు. నేను బెల్లం కట్ చేసినప్పుడు నాకు ఇలా దొరికిందండి. మనం బయట నుంచి తీసుకొచ్చిన ఏ వస్తువైనా సరే మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలాంటివి ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనం బెల్లము పడవేసుకోవాలండి. తప్పకుండా అది పని చేయండి. ఇప్పుడు మనము పిండి కలుపుకుందాం. హాఫ్ కప్పు అండి, కప్పుతో తీసుకున్నా. మీ పిండి కప్పుతో తీసుకున్నానండి. తర్వాత వెన్న వేసుకుందాం. ఇవి 2 స్పూన్లు వెన్నాయి కదండి. ఇది బియ్య పిండి తడిపిండి కదండి, పొడిపిండి. మీరు కూడా పొడిపిండి తీసుకోండి. మనకు కావాలి అనుకుంటే కొన్ని పాలు, పచ్చి పాలు వేసుకోవచ్చండి. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి మనం ఇలా ముద్ద చేసి ఇలా అవ్వాలండి. ఈ విధంగా అవ్వాలి. కొంచెం పాలు వేసుకుందాం మనం. పాలు ఎక్కువ కావద్దు, తక్కువ కావద్దండి. ఒకవేళ అయినా కానీ ఎక్కువైతేనేమో పిండి లూజ్ అయితే మనం కొంచెం పిండి కలుపుకోవచ్చు. ఒకవేళ తక్కువైతే కొన్ని పాలు వేసుకోవచ్చు. పిండి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టి 1/2 అవర్ ఉంచుకుందాం. ఇప్పుడు 1/2 అవర్ అయింది కదా. ఇప్పుడు ఈ పిండిని మనము బాల్లాగా చేసుకుందాం. చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకుందామండి. చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాం వీటిని. చూడండి, ఈ విధంగా ఎక్కడ బాగా పగలకుండా ఈ విధంగా స్మూత్గా రావాలి. ఇలా రౌండ్గా బాగా చేసుకుందాం. చూడండి, ఇలా స్మూత్గా ఎక్కడ పగులు లేకుండా ఇలా చూసుకోవాలి. పిండి సరిగ్గా కలపకున్నా కానీ ఇవి పేలిపోతాయండి. అందుకని మనం పిండి ఏర్ లేకుండా మంచి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా స్మూత్గా పగలకూడదు. ఇవి బాల్స్ కూడా పిండి పగిలినట్టు వస్తుంది. పగలకుండా ఇలా స్మూత్గా రావాలి. అయిపోయే వరకు ఈ విధంగానే రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి. మనం కంపల్సరీ అరిచేతులు పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలండి. లేకపోతే ఇవి పేలిపోయే అవకాశం ఉంది. ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్లో తిప్పాలి. ఈ విధంగా పిండి మొత్తం ఇలా అయిపోవాలండి. వాసన చేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నామండి. కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేసేపట్ల మనం బెల్లం పాకం పట్టుకుందామండి. మనం ఈ కప్పుతోనే బియ్యం పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం వేసుకుందామండి. 1/2 కప్పు వాటర్ వేసుకుందాం.
ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు ఈ లడ్డూలు అందులో వేసుకుందాం. మంట ఏమన్నా నార్మల్గా పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు, మాడిపోతాయి. ఇలా ఒక్కొక్క బాల్స్ని ఇలా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక వీటిలో కొంచెం వెనక్కి తిప్పుకోవాలండి. ఇప్పుడు బెల్లం పాకాన్ని వడగట్టుకుందామండి. ఎందుకంటే అప్పుడు బెల్లంలో ఏదో తెలియదుగా ఏదో వచ్చింది కదండి, కవర్ లాంటిది వచ్చింది కాబట్టి కంపల్సరీ మనము బెల్లం వడగట్టుకోవాలి. ఇసుకున్నా ఏదున్నా డస్ట్ ఉన్నా ఏదున్నా కానీ మనకి ఇంట్లో జాలిలో వచ్చేస్తుంది. చూడండి, ఈ సైడ్కి చెక్కలాగా ఉంది. ఇవి కలర్ వచ్చాక తీసేద్దామండి. ఇవి కలర్ వచ్చాక తీసేద్దాం. దూరం తీసేద్దాం, లేదు పడినది. ఇవి కలర్ వచ్చాక తీసేద్దామండి. పాకం మనకు తీగ పాకం వచ్చిందో చూడాలి. ఇలా తీగ పాకం వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి అందులో వేసుకుందాం. ఇవి డ్రై అయ్యేదాకా ఇలానే ఉంచి డ్రై అయినాక వేరే బౌల్లో తీసుకోవాలండి. ఇవి కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యం అండి. ఇలాచి వేసుకుందామండి, ఇలాచి పౌడరు. వెన్నుండలు రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, ఎంత క్రిస్పీగా, ఎంత స్మూత్గా కనిపిస్తున్నాయో. మీరు కూడా ఎంత తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఎలా ఉన్నాయో చూద్దామండి. ఎంత స్మూత్గా ఉన్నాయో, లోపల పిండి కూడా మంచి చక్కగా ఉడికింది. అసలు ఇది బియ్యం పిండితో చేసినట్టు కూడా లేదు. చాలా బాగుందండి, చూస్తేనే తెలిసిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా, లోపల కూడా ఎంత బాగా ఉడికిందో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ మానస.